హాయ్ హలో నమస్తే, నేను మీ దర్శన్ నల్లంకొండు. పేరు షబ్బీర్ భాష. వచ్చేసి 12 రోజులు పంట ఉన్నది. మనమైతే ఎటువంటి డిఏపి వాడలేదు. ఏమి 6 రోజుల తర్వాత కేఎంఆర్ వాళ్ళు వచ్చేసి ఒక డెమో ఇచ్చి వెళ్ళారు మనకు. ఇది చూసుకో ఒకసారి, ఇది వాడన్నా డిఏపి అవసరం లేకుండా మీకు బాగుంటుంది, మనకు డిఏపితో అవసరం లేదు అని చెప్పారు. మనమైతే ఆ డెమో వచ్చేసి హైడ్రోజన్ క్యాన్ తీసుకొచ్చి వాడినాం. ప్రజెంట్ 6 ఎకరాలు ఇవి 3 ఎకరాలు ఉంది. అది వచ్చేసి డిఏపి కంటే అది చాలా మేలున్న. మనకు డిఏపి మూట వచ్చేసి నీకు 2000 దాకా దాదాపు ఉంది. కానీ మనకు ఒక 1/2 లీటరు ఒక ఎకరాకు సరిపోతుంది. మనకు క్యాన్ మాత్రం 1250 రూపాయలు తీసుకున్నాడు. కానీ మనకు ఎటువంటి లెక్కలు అయితే తీసుకోలేదు. డెమో చూడమన్నాం. స్టార్టింగ్ మనం డెమో వాడినాం. అది వచ్చేసి బూస్టర్. ఇది ఇదన్నా మనం కొట్టి ఇండే బేసెస్ అంటూ ఇదే మనం కొట్టింది. ఇది వచ్చేసి ప్రజెంట్ 6 ఎకరాలు. మనకు వచ్చేసి డిఐపి కంటే నీకు 2-3 వేలు పడుతుంది. దానికంటే ఇప్పుడు మనకు 5 లీటర్ క్యాన్ 6 రూపాయలతో పోతుంది. మనకు డిఐపి సమానంగా ఉంది బూస్టర్. మనకి ఇచ్చింది కూడా డెమో ఇచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా వచ్చి చూసుకొని వెళ్ళిపోయినారు. మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు డిఏపికి ఎంత ఖర్చు వస్తుంది మొత్తము ఒక పంటకి, బూస్టర్కి ఎంత ఖర్చు వస్తుంది? మనకు వచ్చేసి 3 ఎకరాలకు 3 డిఏపీలు తీసుకుంటే 6000 ఖర్చు వస్తుంది. 6 ఎకరాలు 3000కు వచ్చేసి ఇది 2.5 లీటర్ తీసుకుంటే మనకు 700 ఖర్చు వస్తుంది. అంతే, 700 రూపాయలు అంతే. మనకు వచ్చేసి ఆ రేట్ వస్తుంది. ఓకే, అది మనకు వచ్చేసి కరెక్ట్ ఒక 1000-1500లో ఇది వెళ్ళిపోతుంది. కానీ మీరు చూడండి, ఇది వచ్చేసి ఇది కొట్టినది మొక్క, డిఏ వేసిన మొక్క కూడా అక్కడ ఉంది. మళ్ళీ 5 ఎకరాల్లో ఉంది కదా. ఓకే, ఆ మొక్కకు ఈ మొక్కకు చాలా బాగుంది. అట్లా ఇది అది వేసినది, ఇది డిఏపి వేసినది, ఇది నాన్ డిఏపి. మామూలు డిఏపి లేకుండా ఇది వేసిన మందు. ఓకే, మొత్తం ఇది ఎన్ని రోజుల పంట? ఇది వచ్చేసి మీకు 12 రోజుల పంట. 12 రోజుల పంట. డిఏపి అయితే మీకు అంత లావు, అంత ఆకులు వెడల్పు పొడుగు రావు. ఇప్పుడు ప్రజెంట్ అది డిఏపి వేసిన పంట కూడా ఉంది. మీకు కావాలంటే అక్కడ వీడియో చూపిస్తాను. ఆ చెట్లు కూడా చూడండి. మనం డిఏపి వాడిన పొలము, డిఏపి వాడిన పొలం ఇది డిఏపి వాడిన పొలం. అది బూస్టర్ 6 ఎకరాలు, ఇది 5 ఎకరాలు. 5 మూటలు డిఏపి వేసిన దానికి. చూడండి మొక్కలు ఎట్లా ఉన్నాయి. ఇది కూడా దానికి దీనికి 3 days వారం అంతే. ప్రజెంట్ మనకు వచ్చేసి కేఎంఆర్ వాళ్ళు మనకు షాంపిల్ ఇచ్చిన బాటిల్కు న్యాయం చేసిన అది. వాళ్ళు ఇచ్చిన డెమోక్రసీకు బాగుంది మనకు. కానీ ప్రతి రైతుకు ఏం చెప్తానంటే, నేను డిఏపి వాడడం తక్కువ చేసి మనకు బూస్టరే వాడండి, బాగుంటుంది. మనకు ఖర్చు తగ్గుతుంది, ఆదాయము మంచిదే. ఇప్పుడు మనం వింటున్న సమాచారం వచ్చేసి రైతన్న మాటల్లో ఆయన ఒకే రైతు 2 పంట పొలాలలో ఒకటి డిఏబి ఒకటి బూస్టర్ వాడినాడు. దాని గురించి వేరియేషన్ మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రతి ఒక్క రైతు ఇప్పుడు బూస్టర్ కొనాల్సిందిగా ఆయన మాటలు చెప్తున్నాడు. ఇది కొంటే ఇది సేవ్ అవుతుంది అమౌంట్ అని. ఒకసారి ఇంకా ఆయన మాటల్లో ఒకసారి విందాం, మళ్ళీ ఇంకా ఏమైనా చెప్తాడేమో అనేది. అంటే ఏమైనా సత్తువలు ఏమైనా వాడినావా? ఇప్పుడు దాని అయితే ఏం సత్తువలు వాడినా, దీనికైతే డిఏపి వేసినాను. ఆ పొలాన్ని అయితే ఏం ఎటువంటి సత్తువలు వేయలేదు. ఇంకా మనం వేసి మనకు కరెక్ట్గా అది 12 రోజులు 9 రోజులు అంతే వాడింది. అంతలో ఏం మందులు పట్టడం దానికి లేదకుండా ఒకసారి స్ప్రేయింగ్ చేసిన. ఇది ఒకసారి స్ప్రేయింగ్ చేసిన. ఇది మామూలు అది వాళ్ళ ఇచ్చిన స్ప్రేయింగ్ చేసిన. దాని చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇది డిఏపి వేసిన పొలం కాబట్టి మనకు అంతగా ఏం కనపడడం లేదు. కానీ ఆయన ఇచ్చిన డెమో మాత్రం చాలా బాగుంది. కానీ నేను మళ్ళీ తీసుకొని రావాలనుకుంటున్నాను. అదే ఇప్పుడు డబ్బులు మామూలుగా ఫ్రీ ఇచ్చినారు. ఇప్పుడు మనం డబ్బులు వేసుకొని కొనుక్కునే కానీ మనకు సంతృప్తి చేస్తుంది. అది చెట్లకు సంతృప్తిగా వస్తుంది. అది ఆకులు వెడల్పు పొడుగు, కాండం కూడా లావుంది, చాలా బాగుంది. అది వారు ఇచ్చిన డెమోని నువ్వు ఈ విధంగా చూపించినావు అంటే నేను డబ్బులు పెట్టి ఇప్పుడు తీసుకోవాలని చెప్పి నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. న్యాయం జరిగింది నాకు, న్యాయంగా సంతృప్తిగా ఉంది మనసుకి. ఎందుకంటే మనము కొట్టి వెళ్ళిపోయినాం. 4-5 రోజులు ఈ చేను దిక్కే రాలేదు. 4 రోజుల తర్వాత చూస్తే మన పొలమేనా అన్నట్టుగా ఉంది ఇది. ఓకే, అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.